మెడికేర్ జనరల్ హాస్పిటల్ మరియు కొలంబో మెడికల్ కాలేజీ వరంగల్ వారి సహకారంతో భూపాలపల్లి జిల్లాలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. కాగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ పేదలకు అన్ని ఉచితంగా పరీక్షలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. భూపాలపల్లి జిల్లాలో ఇంత మంచి కార్యక్రమం జరగడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం తరపున కూడా అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్తోనే మనకు కంటి పరీక్షలు చేసి ఎంతమందికి ఆపరేషన్లు ఉన్నాయో వాళ్ళ యొక్క హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేయించే కొరకు ముందుకు వచ్చినటువంటి మెడికేర్ హాస్పిటల్ వాళ్ళ యొక్క యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈరోజు వైద్యం మనకు అవసరం. వైద్యము మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కనుక ఈ ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి నిన్న నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా, కొన్ని హాస్పిటల్లో ఏదైతే యూనిట్లు 10 లక్షల వరకు క్లియర్ ఇండికేషను ఆరోగ్యశ్రీలో లేదు. అయితే క్లియర్గా ఈ డిపార్ట్మెంట్లకు అందరికీ కూడా ప్రభుత్వాలు జీవో జారీ చేయమని నేను ముఖ్యమంత్రి గారికి హెల్త్ సెక్రటరీని పిలిపించి చెప్పడం జరిగింది. కనుక మనందరం కూడా ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ను మీరు పాల్గొని చికిత్స చేయించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మెడికేర్ హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ భూపాలపల్లి మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ లేదు, ప్రభుత్వ హాస్పిటల్లో ఎంఆర్ఐ లేదు. నేను నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడి మన 140 బెడెడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ శాంక్షన్ తీసుకొచ్చా. ఒక ఎంఆర్ఐ టెస్ట్ రావాలంటే వరంగల్ పోవాలి. వరంగల్ పోయి పేదోడు డాక్టర్ రాస్తాడు ఎంఆర్ఐ తీసుకురా అని. ఆయనకు ఇన్ని పోతే ఈయనకు ఇన్ని వస్తాయి. ఆ ఎంఆర్ఐ కొరకు పేదోడు అయితే మందులు రాయి సార్ నాకు డబ్బులు లేవంటాడు. ఆ డాక్టర్కు బీమారి తెలియదు, వాడు చచ్చిపోతాడు. కనుక నేను మొదటి దశల్లోనే ఎన్నికైన 7వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం రోజు చేసిన వెంటనే 9వ తారీఖు జిల్లా కలెక్టర్కు ఎంఆర్ఐ కొనాలని చెప్పా. నాకు మొదలు ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, ఎస్డిపి అంటే రక్త కణాలు తగ్గితే ఎస్డిపి డోనర్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్, దానికి దాసే స్టోరేజ్ మిషన్ కూడా, ఈ 4 యంత్రాలను కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాను. ఈ ట్రస్ట్ పేరు మీదుగా మాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఫాదర్ కొలంబో అనే ఒక ఇటలీకి సంబంధించిన ఒక చర్చ్ ఫాదర్ పేదలకి సహాయం చేయాలి, ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి ఒక కలను కని తను ఆ మెడికల్ కాలేజ్ సాధించకుండానే చనిపోయారు. పోయిన సంవత్సరం మాకు ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ అనుమతి లభించింది. ఇప్పుడు 150 మంది పిల్లలు అక్కడ వైద్య కళాశాలలో చదువుకుంటూ ఉన్నారు. అదొకటైతే, రెండవది జనరల్ హాస్పిటల్, మెడికేర్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంజిఎం లాగా, సెమీ ఎంజిఎం లాగా మా హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు కానీ, మీరు చూపించుకునే ప్రతి డాక్టర్ని కలవడానికి కానీ ఫ్రీగా సర్వీస్ ఇస్తూ ఉంది. మీరు ఏ డాక్టర్ని కలవాలనుకున్నా కానీ ఆ డాక్టర్ ఛార్జీలు కానీ ఏమీ ఉండవు. అదేవిధంగా ల్యాబ్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఆపరేషన్, లాప్రోస్కోపిక్, అదేవిధంగా ఓపెన్ సర్జరీస్ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉంటూ ఉంటాయి. మామూలుగా మీ అందరికి తెలుసు, స్త్రీలు ఉన్నారు, తర్వాత పురుషులు ఉన్నారు. ఏదైనా అపెండెక్టమీ ఉంటే దానికి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ ఉన్నాయి. మాకు 15 డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ ఉచితంగా సర్వీస్ అందిస్తూ ఉంది. సో మేము అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా భూపాలపల్లికి వచ్చి ఇక్కడ ఈ సర్వీస్ అందించడం గల కారణం శ్యాము గారి యొక్క సహాయ సహకారాలు. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క వైద్య సేవలని ఉపయోగించుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. మా మెడికేర్ హాస్పిటల్ ఎల్లప్పుడూ మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీకు ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా
ఆప్తాల కంటికి సంబంధించిన గుండెకి సంబంధించిన కానీ మాకు గుండెకి సంబంధించిన ప్రతిదీ కూడా ఆరోగ్యశ్రీలో వర్తిస్తుంది. డాక్టర్ మేఘన గారు వారి యొక్క భర్త గారు భగీరథ్ గారు కూడా కార్డియాలజిస్ట్. సో వారు ఇద్దరు వారి సమక్షంలో ప్రతి గుండెకి సంబంధించిన స్టంట్ కానీ ఆపరేషన్స్ కానీ యాంజియోగ్రామ్స్ కానీ ఆరోగ్యశ్రీలో వర్తిస్తాయి.